హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మా మమ్మీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా అండి? నేను చెప్తాను. అంతకన్నా ముందు ఇన్ని రోజులు మేము అప్లోడ్ చేసిన ఆంధ్ర మ్యారేజెస్ వీడియో అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము కర్ణాటకలో మేము ఫస్ట్ ఉండే ప్లేసు ఆదిచుంచనగిరికి అయితే వెళ్ళాము. ఎందుకు అనేది నేను చెప్తాను. సో ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో కనిపిస్తుంది కదండి, 2 చెట్ల మధ్యన ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ మేము ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడి నుంచి జస్ట్ 1 year బ్యాక్ మేము ఈ బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయ్యాము. సో ఫస్ట్ మేము ఉండే ప్లేసు, మేము ఉండే ఇల్లు మొత్తం అక్కడ చూపించాం కదా. సో ఇప్పుడైతే మేము ఎందుకు వచ్చామంటే మా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పంకజాంటి ఉన్నారు. సో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయ్యిందనమాట. మేము మ్యారేజ్కి అటెండ్ అవ్వలేకపోయినాం కాబట్టి మేము ఈరోజు కర్నారికి అయితే వచ్చాము. కర్నారి అంటే కర్ణాటకలో గౌడాస్ ఎలా అంటే మ్యారేజ్ అయిన తర్వాత నాన్ వెజ్ భోజీ అయితే పెడతారనమాట. మ్యారేజ్కి ఎవరైనా మిస్ అయిపోతే ఇలా కర్నారికైనా రావచ్చు. కాబట్టి ఈరోజు మా మమ్మీ అయితే వచ్చారు, మమ్మీ డాడీ వచ్చారు. వెళ్ళిన వెంటనే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ గ్యాదర్ అయ్యి చాలా రోజుల తర్వాత కాబట్టి మాట్లాడుతున్నారు అనమాట. ఎక్కువగా నా వాయిస్ వద్దండి, మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మీడక్కు తోరణమై మనసు పందిరి కట్టింది, బందా మొక్క ముడిపడగా తరమొక గొంటు కలిసింది. ఏ దరి నుండి వచ్చినా, ఏ ఇల్లు చుట్టి చూసినా, ఈ చిన్ని అరుగు పైనే కోటి రంగులు పూసింది, కోటి రంగులు పూసింది. చేరగతోడు నీడాగా జీవన రాగమై మారి, నీ అడుగే నాకు దివ్యంగా ఏ జన్మ బంధమో. కొత్తగా మ్యారేజ్ అయిందని చెప్పాను కదండి. సో వీళ్ళదే అనమాట, నవదంపతులు. చాందిని నా ఫ్రెండే అనమాట. ఏ బంధం, ఏ జన్మ, ఏ పుణ్యమిది, ఎన్ని తరులలో వేచి ఉన్నాము ఈ క్షణం కోసం, ఈ క్షణం కోసం. పందిరదా ఇది సంతోషం, పెళ్లి పందిరే నిత్య సంతోషం. సంతి సంతి ఈ క్షణం మనసున మంత్రం నిత్య సంతోషం, మనసున మంత్రం నిత్య సంతోషం. మామిడకు తోరణమై మనసు పందిరి కట్టింది, బందా మొక్క ముడిపడగా తరమొక గొంటు కలిసింది. ఏ దరి నుండి వచ్చినా, ఏ ఇల్లు చుట్టి చూసినా, ఈ చిన్ని అరుగు పైనే కోటి రంగులు పైనే కోటి రంగులు పూసింది, కోటి రంగులు పూసింది. పందిరతా ఇది సంతోషం, పెళ్లి పందిరి నిత్య సంతోషం. సంతి సంతి ఈ క్షణమా మనసుల మంత్రం నిత్య సంతోషం, మనసుల మంత్రం నిత్య సంతోషం. హైత్ర కంకణమై కోటి జన్మల పుణ్యమే.
సత్యమై గమ్యాపు సత్యమై ఏ బంధం ఏ జన్మ ఏ పుణ్యమిది ఎన్ని తరలు వేచి ఉన్నము ఈ క్షణం కోసం ఈ క్షణం కోసం. ఇక్కడ నాన్ వెజ్ ఎవరు తినారో వాళ్ళ కోసం వెజ్ అన్నమాట. మా డాడీ అసలు నాన్ వెజ్ ముట్టుకోరు కాబట్టి మా డాడీకి కూడా వెజ్జే ఇక్కడ. ಮದುವೆ ಮನೇಲಿ ಹಂಗೆ ಇರತ್ತೆ, ಎಲ್ಲ ಇಲ್ಲಿ ಅಡುಗೆ ಮಾಡಿ ಬಡಿಸ್ತಾ ಇದ್ದೀರಾ. ಮದುವೆ ಮನೇಲಿ ಎಲ್ಲ ಹಿಂಗೆ ಇರುತ್ತೆ ಬಿಡಿ. ಎಷ್ಟು ದೊಡ್ಡವನ ಆಗ್ಬಿಟ್ಟಿದೀವೋ ನೀನು. ಎಲ್ಲೆಲ್ಲಿ ಮುಖ ತೋರ್ಸು ತೋರ್ಸು ತೋರ್ಸು. ನಾಚಿಕೆ ಯಾಕೆ ಕಂಜಿ ಬಂದಿಲ್ಲ? ಹೌದಾ, ನನ್ ಸ್ನೇಹ ಅನ್ಕೊಂಡೆ. ಏನ್ ಜನ ಪಂಕಜ, 2 ಮನೆ ಇದ್ರು ಸಾಕ ಜನ ನುಗ್ಳು. ವೆಜ್ ಅವ್ರು ಇಲ್ಲಿ, ನಾನ್ ವೆಜ್ ಅವ್ರು ಅಲ್ಲಿ. ಅಲ್ಲೇ ಬಡ್ಸಕ್ಕಿಂತ ತಗೊಂಡ್ ಹೋಗಿದ್ದ ಸಿಹಿ ಊಟಕ್ಕೆ ಅಂತ ಆ ಕಡೆಗೆ ಹಾಕ್ತಿದ್ರೆ 4-5 ಜನ ಬರ್ತಾರೆ, 10 ಜನ ಅನ್ಕೊಂಡಿ. ಅವ್ರು ನೋಡ್ರಿ ಆ ಕಡೆಗೆ ಹೋಗಿ ಮಟನ್ ಅಂತಾರೆ ಕುತ್ಕೊಂಡ್ರು. ಈ ಕಡೆಗೆ ಬಂದು ಊಟ ಮಾಡಕ್ಕೆ ಅಂತ ಟೇಬಲ್ ಹಾಕ್ರು, ಅಲ್ಲಿಗೂ ಬಂದು ಮಟನ್ ನೋಡ್ತಾರೆ ಕುತ್ಕೊಂಡ್ರು. ಜಾಗ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ಹಿಂದೆ ಬೇಡವ, ಮುಂದೆ ಬರೋ. ಲಾವಣ್ಯ, ಈಗ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? ಏನ್ ಓದ್ತಾ ಇದೀಯಾ ಅಕ್ಕ? ಸ್ನೇಹ సో వీళ్ళందరూ మా మమ్మీ ఫ్రెండ్సే అనమాట. వీళ్ళందరూ ఒక గ్యాంగ్లా ఉండేవాళ్ళు. ఏంటంటే వెజ్లో ఒబ్బటూట అని అంటారండి. అంటే ఒబ్బట్టు అంటే బొబ్బట్లు అంటాం కదా, సో బొబ్బట్లు ఇస్తారు. తర్వాత బొబ్బట్టు చారని కూడా చేస్తారనమాట, అది ఇంకా బాగుంటుంది. సో అది ఈరోజు ఇక్కడ వడ్డించారు. చాలా చాలా రెసిపీస్ కూడా బాగుండింది. సో ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు కలిసి ఎన్నో రోజులు అయింది కాబట్టి ఇంకా కష్ట సుఖాలు అయితే మాట్లాడుకుంటున్నారు. మీడక్కు తోరణమై మనసు పందిరి కట్టింది, బందా మొక్క ముడిపడగా తరమొక గొంటు కలిసింది. ಎಲ್ಲ ಮುಗಿಸಿ ಇದೊಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಡೆಯದು ಮುಗಿಸಿ ಫ್ರೀ ಆದ್ರಿ. ಈಗ ನೀವೆಲ್ಲ ಊಟ ಮಾಡಿದ್ದೀರಾ? ಇನ್ನೂ ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ಇವ್ರು ನೋಡ್ಬೇಕನ್ನ ತಲೆ ಎತ್ತು ನೋಡ್ಬೇಕು. ಊಟ ಮಾಡಿ ನೀವೆಲ್ಲ. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. చెల్లికి ఈరోజు అంటే కర్ణాటక బీగురు అంటారు, పెళ్ళి అయిపోయింది. బీగురు నాన్ వెజ్ భోజనం తిన్నాము, బయలుదేరుతున్నాము. అందరం టాటా బాయ్ చెప్పి బయలుదేరుతున్నాము. ఓకే, ಖುಷಿ ಆಯ್ತು ಬಂದಿದ್ದಕ್ಕೆ. ಸುರೇಶನ್ ಕೇಳಿದೆ ಅಂತ ಹೇಳಿ. ಆಯ್ತು. ರಾಜೇಶ್ ಹೆಂಗ್ ಚೆಂದ ಇಲ್ಲಿರೋದು ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಆಯ್ತು, ఓకే బాయ్. వాళ్ళు చెప్తున్నారు శిరీషకి మిస్ అవుతున్నాము, రాజేష్కి మిస్ అవుతున్నాము, వచ్చుంటే బాగుండేదని చెప్పేసి. ఇంకేం చేస్తాంలేండి, ఇంకెప్పుడైనా కుదిరితే వెళ్తాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి మా ఆది చుంచంగిరి. ఇప్పుడు బెంగళూరులో ఉన్నా కూడా మేము మా ఆది చుంచంగిరి అనే చెప్తాము. ఇక్కడ ఒక బేకరీ కనిపిస్తుంది కదా, చిన్నప్పుడైతే ఈ బేకరీలోనే ఎక్కువ వెళ్ళి తినేవాళ్ళం అనమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మేము రిటర్న్ అయిపోతున్నాం.